నిర్లేపా నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణా నిష్కులా శాంత నిష్కామా నిరుపల్లవ. ఇక్కడ ని- ఆ, నిర నిరాకుల దగ్గర నుంచి వద్దాం సార్. నిరాకుల అంటే వ్యాకులపాటు చెందని మనసు కలిగిన తల్లి అని చెప్పి అర్థం. వ్యాకులపాటు లేని మనసు అంటే ఆ ఏ విధమైన బాధ అంటే నేను అది పోగొట్టుకున్నాను, నాది నా నేను చేసిన తప్పు వల్ల ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ లాగా ఉంటుంది. అంటే నేను గతంలో చేసిన తప్పు వల్ల ఇది జరిగింది. ఇలా ఈ ఆలోచనలో కూర్చుని ఒక ఉండిపోవడాన్ని వ్యాకులపాటు చెందిన మనసు అంటారు. ఈ వ్యాకులపాటు చెందిన మనసు మదించిన ఏనుగు రెండు ఒకటే అని చెప్పచ్చు. ఈ వ్యాకులపాటు చెందని మనసు కలిగిన తల్లి ఆవిడ అని చెప్పి అర్థం. అసలు ఈ వ్యాకులపాటు అంటే ఆ, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చేసిన ఈ వరకు మనం అప్పటి పరిస్థితి ప్రకారం ఏదో పని చేసి ఉంటాం. దానివల్ల ఏదో సంథింగ్ మనకి ఇష్టం లేనిది జరుగుతుంది. అప్పుడు నేను ఆ విధంగా చేశాను కాబట్టే ఇలా జరిగింది. లేకపోతే మన క- కలాం గారి జీవితంలో ఒకసారి ఆయన డెహ్రాడూన్ ఎయిర్ ఫోర్స్ కి ఆ, ఢిల్లీలో డైరెక్టరీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ కి రెండాట్లకి ఒకేసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ లో ఆయన నైన్త్ పర్సన్ వచ్చారు. ఢిల్లీలో డైరెక్టరీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ లో ఆయన సెలెక్ట్ అయ్యారు. కానీ కానీ ఆయనకు మాత్రం ఆ ఎయిర్ ఫోర్స్ లో డెహ్రాడూన్ ఎయిర్ ఫోర్స్ లోనే జాయిన్ అవ్వాలని ఉంది. అప్పుడు ఒకసారి అలాగా డెహ్రాడూన్ లో నడుస్తూ ఉంటే ఆ స్వామి శివానంద ఆశ్రమం దగ్గర ఆగారు ఆయన. అక్కడ ఆగి లోపలికి వెళ్తే ఆయన స్వామి శివానంద ఆయన్ని పక్కకి రమ్మన్నారు. అక్కడికి రమ్మంటే నీ పేరేంటి అని అడిగారు. అబ్దుల్ కలాం అండి అన్నారు ఆయన. ఏమైంది నీ మొహంలో ఆ వ్యాకుల పాట ఏంటి అని అడిగితే ఇలాగ జరిగింది చెప్పారు. నేను ఇలా 9వ స్థానంలో ఉన్నానండి, ఇలాగా నేను ఇలా జాయిన్ అవ్వాలనుకున్నాను అని చెప్పారు. చెప్తే ఆయన అన్నారు, మనకి ఆ, మనం ఆ, జీవితం అంటే మొత్తం మనం అనుకున్నట్టు జరిగేది కాదు. మన జీవితం ఏది ఎక్కడ ఎలాగ జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. మనకి ఆ దేవుడు ఇచ్చినట్టు మనం నడుచుకుంటూ వెళ్ళడం తప్ప మనం దాని గురించి అక్కడే ఆగిపోయి అక్కడే వ్యాకుల పాటుతో ఆగిపోయి కూర్చుంటే మనం ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేక అక్కడే ఆగిపోయి తికమక అయిపోయి మొత్తం జీవితం అంతా నాశనం చేసుకుంటాము అని చెప్పి స్వామి శివానంద గారు ఆయన్ని మోటివేట్ చేశారు. అప్పుడు ఆయన ఆ వ్యాకుల పాటు వదులుకుని ముందుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి బిరుదు గాంచి భారతరత్న గ్రహించారు. ఇంకోటి మన పురాణాల్లో కూడా చాలా వరకు చోట్ల ఈ వ్యాకుల పాటుతోనే చాలా చోట్ల చాలా ఘట్టాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రామాయణంలోనే మనం కొన్ని తట్టల కింద ఉంటాయి ఈ వ్యాకుల పాటుతో వచ్చే ఈ సన్నివేశాలన్నీ. ఒకసారి సీతమ్మ తల్లి ఆ, అశోకవనంలో ఉంటే ఆవిడ ఆవిడ ఇలా అనుకుంటుందంట, నేను ఆ రోజు రాముణ్ణి అలా దానికోసం పంపించాను, లక్ష్మణుని దానికోసం పంపించాను, దాని వల్ల నేను ఇలా వచ్చేసాను, నేను పంపించకుండా ఉండాల్సింది అని చెప్పి అనుకుని ఆవిడ యొక్క కేశపాశాలతో ఉరేసుకునే దాకా వెళ్ళిపోయింది. ఇలాగా వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి ఆవిడ్ని ఆపి ఆవిడకి ధైర్యం చెప్పారు. ఇ- ఇలాగా ఆ, వ్యాకులపాటు చెందితే మన జీవితంలో ముందుకు వెళ్ళలేము అనే ఆ, మనకి ఆ సూత్రం ఈ నిరాకుల దగ్గర ఇస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు మనందరం వ్యాకులపాటు చెందిన వాళ్ళం. ఇప్పుడు ఒక డాక్టర్ కి దగ్గుంది, ఇంకొక ఆ, ఇప్పుడు ఒక టీచర్ కి మ్యాథ్స్ లో సమ్ రాదనుకోండి, నాకు ఆ సమ్ రాదు. నేను ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమ్ చెప్పండి అంటే ఆ టీచర్ చెప్పలేడు కదా. ముందు ఆయనకు తెలుసుకుని ఉంటే ఆ సంస్థ ఎన్ని ఆ టాపిక్ మిగతా వాళ్ళందరికీ చెప్పగలడు, లేకపోతే తను ఎలా చెప్పగలడు. అలాగే ఆవిడ వ్యాకులపాటు చెందకుండా ఉంటే అందరినీ ఆదుకుని ఆ సమయంలో కొంచెం గట్టిపడేలా చేయగలదు. కాబట్టి ఆవిడ నిరాకుల. మనం ఆ వ్యాకులపాటు చెందిన మనసు మనది, ఆవిడది వ్యాకులపాటు చెందని మనసు ఆవిడిది. నిర్గుణ, ఏ విధమైన గుణాలు లేనివి. అంటే మూడు గుణాలు చెప్పారు: శుద్ధ, రజస్తమో గుణాలు. ఈ మూడు గుణాలకి అతీతమైన తల్లి ఆవిడ. శుద్ధ
శుద్ధ రజస్తమో గుణాలు మూడు ఆవిడికి చెందినవి కావు. ఆవిడ వల్ల మనం అందరం ఆ శుద్ధ రజస్తమో గుణాలతో ఈ మూడాట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన యొక్క మన ఆత్మని ఈ దేహంలో బంధించి శుద్ధ రజస్తమో గుణాల చుట్టూ తిప్పుతూ మన జీవితాన్ని నడుస్తూ ఉంటుంది. ఆవిడకి అసలు ఈ ఆవిడకి ఈ గుణాలే లేవు. ఆవిడ ఈ ఆత్మ అతీతం కాబట్టి ఆవిడకి ఈ గుణాలే లేవు. ఈ మూడు గుణాల చుట్టూ ఆవిడ తిరగదు. ఈ మూడు గుణాల చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి మనం మనుషులం. ఈ మూడు గుణాల చుట్టూ తిరగట్లేదు కాబట్టి ఆవిడ లలిత. నిష్కల. నిష్కల అంటే లెక్కపెట్టలేని లెక్కపెట్టలేనివి సంస్కృత. ఇక్కడ కళ అంటే మన కళ సంగీతం ఇలాంటి కాదు. కళ సంస్కృతార్థం ప్రకారం కళ అంటే లెక్క పెట్టగలిగినవి, అంటే కూడగలిగినవి కళ అని చెప్పి చెప్తారు సంస్కృతంలో. కూడబెట్టి కూడబెట్టగలనివి కళ కాబట్టి ఇప్పుడు మన బాడీ తీసుకుంటే 2 చేతులు, 2 కాళ్ళు, 10 వేళ్ళు, ఇలాగా మన బాడీ 2 కళ్ళు, ఇలాగ అన్ని చెప్పగలరు. కానీ ఆవిడకి అవి చెప్పలేం. ఎందుకంటే సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్, 1000 కళ్ళు, 1000 చేతులు, 1000 కాళ్ళు. ఒకసారి పార్వతిగా, ఒకసారి ఉమగా, ఒకసారి గౌరీగా వస్తే 2 చేతులు, ఒకసారి దుర్గగా వస్తే 4 చేతులు, గాయత్రిగా వస్తే 4 చేతులు, మహిషాసుర మర్దినిగా వస్తే 18 చేతులు. ఆవిడకి ఇన్ని చేతులు ఉన్నాయని చెప్పలేకపోతున్నాం, ఇన్ని ఉన్నాయని చెప్పలేకపోతున్నాం. అలాగా ఒకసారి గాయత్రిగా వస్తే 5 ముఖాలు. ఆవిడ్ని ఇన్ని ముఖాలు ఉన్నాయి నీకు, ఇన్ని చేతులు ఉన్నాయి నీకు, ఇన్ని కాళ్ళు ఉన్నాయి నీకు అని చెప్పలేం. ఇప్పుడు మన అదేంటయ్యా అలా అంటాం అంటే చతుర్బాహు సమన్విత ఇవన్నీ మనకు నామాలు ఇచ్చారు. అవన్నీ అక్కడ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప, పాశాద్య, ఈ నామాలన్నీ ఏంటంటే ఉపాస్య బ్రహ్మము. అంటే ఇక్కడ డైరెక్ట్ ఉపాస్య బ్రహ్మం నుంచి నిర్గుణ బ్రహ్మం వైపు తీసుకెళ్తున్నాం ఇక్కడ. అలాగా ఉపాస్య బ్రహ్మంలో ఇప్పుడు ఉపాసించేటప్పుడు ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేస్తున్నాం. ఆకాశంలో కూర్చుని ఆకాశంలో పూజ చేస్తే మనకి అక్కడ ఎవరికి పూజ చేస్తున్నాం, ఏం పూజ చేస్తున్నాం, ఆవిడ యొక్క తత్వం ఏంటి, ఇవన్నీ అర్థం కావు. కాబట్టి ముందు ఆవిడ ఒక రూపం ధరించింది. ఆ రూపానికి ఆ రూపంలో వచ్చింది ఋషులు దర్శించారు. ఆ ఋషులు దర్శించింది మనకి చెప్పారు. ఈ శాస్త్రాల్లో ఇలాగో మనకు వచ్చింది. కానీ ఆవిడ యొక్క అసలైన తత్వం రూపం లేని తత్వం. వీళ్ళ పరమాత్మ తత్వమే ఆవిడ యొక్క తత్వం. కాబట్టి ఆవిడ యొక్క మూలతత్వానికి ఏ రకమైన రూపం లేదు, ఏ రకమైన గుణాలు లేవు. ఆ రూపానికి కేవలం ఒక శక్తి అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని ఆక్సిజన్ అదే 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 అంటే మన చుట్టూ కూడా ఆక్సిజన్ ఉంది కదా. ఈ ఆక్సిజన్ ప్యూరిఫైడ్ ఆక్సిజన్, మిగతాది ఉన్నదంతా మనం తీసుకుని మనం రెస్పైర్ చేసుకుని మనం చేసుకునేది. ఈ ఆక్సిజన్ సిలిండర్ లో ఉన్నది ఉపాస్య బ్రహ్మం. అంటే ఆవిడే. మనం డైరెక్ట్ గా పూజ చేసుకోగలం, మనం డైరెక్ట్ గా ఉపాసించగలం, మనం డైరెక్ట్ గా ఆవిడని అర్థం చేసుకోగలం. మరి మిగతా అది ఆక్సిజన్ సిలిండర్. మిగతాది ఉన్న ఎయిర్ అంతా ఉన్నది ఏంటంటే ఆవిడ యొక్క ఆవిడ యొక్క నిర్గుణ బ్రహ్మం. అంటే ఆవిడని వేదాంత విచారణ ద్వారా మాత్రమే తెలుసుకుని అప్పుడే ఆవిడని ఉపాసించగలం. కాబట్టి ఆవిడ నిర్గుణ బ్రహ్మం, ఇది ఉపాస్య బ్రహ్మం. ఇక్కడ వచ్చే నామాలన్నీ నిర్గుణ బ్రహ్మ యొక్క నామాలు. ఇక్కడ నిష్కల అంటే లెక్క పెట్టలేని అన్ని ఉన్న లెక్క పెట్టలేనివి ఆవిడ్ని లెక్క పెట్టలేవు అని చెప్పి అర్థం. ఇప్పుడు నెక్స్ట్ శాంతకి వెళ్దాం. శాంత. ఈ శాంత అన్న నామానికి, శాంతిమతి అన్న నామానికి రెండాట్లకి అంత తేడా ఏం లేదు. రెండు ఒకటే. మాక్సిమం శాంత అన్న శాంతిమతి అన్న రెండాట్లకి ఉన్న మీనింగ్ క్లోజ్ గా ఒకటే. శాంత అంటే ఏంటి అంటే ఈ శాంతము అంటే అద్వైతం లేనిది, ద్వైతం లేనిది అద్వైతం. అలాగా రెండవది లేనప్పుడు వచ్చేది, రెండవది ఉన్నప్పుడు వచ్చేది భయం, రాగం, ద్వేషం, ఇలాంటివి వచ్చేవన్నీ రెండవది ఉన్నప్పుడు. ఇప్పుడు నేను శాంతం అంటే ఆవిడని చూడగానే మనకి ఒక ప్రశాంతమైన భావన కలిగే స్వరూపాన్ని కలిగిన తల్లి అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నిర్మల, శాంత ఇవన్నీ వచ్చినప్పుడు ఆవిడ్ని ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద మనం ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద ఊహించుకుంటున్నాం. ఆ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ డిస్ట్రక్టివ్ గా ఉందనుకోండి,
దాన్ని ఊహించుకోవడం కష్టం. అదే శాంతంగా అక్కడ కూర్చున్న శాంతమైన స్వరూపం ఆవిడ అని చెప్పి ఆ ఎనర్జీకి శాంతంగా ఉన్న ఎనర్జీ అని చెప్పి అక్కడ మనం ఊహించుకోవచ్చు. ఇంకొకటి అద్వైతాన్నే శాంతము అంటారు. అంటే అద్వైతం అంటే ద్వైతం లేనిదే అద్వైతం. రెండవది లేదు. రెండవది లేదు అంటే ఇప్పుడు నేనున్నాను. నా కాంపిటేటర్ కానీ నా ఫ్రెండ్ కానీ ఉన్నాడు. ఆడి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పి ఆడి మీద ద్వేషంతోనో లేకపోతే ఆడి మీద కసితోనో నేను చదువుతాను. అదే నాకు ఇంకెవరు కాంపిటేటర్ లేరు. నేను ప్రశాంతంగా కూర్చొని నా మార్క్స్ కోసం నేను చదువుతాను. నా కాన్సెప్ట్ కోసం నేను చదువుతా. అదే ఇంకొకడు ఉంటే నా ఆడి మీద ఎక్కువ తెచ్చుకోవాలనే ద్వేషంతో చదువుతాను. అదే ఇక్కడ చెప్తున్నారు. శాంత అంటే ఆవిడే, ఇంకొకరు ఎవరు లేరు. షీఈస్ ద అల్టిమేట్ ఎనర్జీ లేకపోతే అల్టిమేట్ డెస్టినేషన్ ఆవిడ, ఇంకెవరూ లేరు అనే నామంతో ఇక్కడ శాంత అనే దాన్ని నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. నిష్కామ. నిష్కామ అంటే, కామ అంటే కోరిక. మనకున్న చతుర్పురుషార్థాలు అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు. ఈ ఏ రకమైన కోరికలు లేని వాళ్ళని నిష్కామ అంటారు. ఏ రకమైన కోరిక లేదంటే ఆవిడే కోరికలతో కూర్చుని ఉంటే ఆవిడ మన కోరికలు తీర్చగలరా? లేదు. కాబట్టి ఆవిడే నిష్కామ. కాబట్టి మన కోరికలు తీర్చుతుంది. కానీ ఆవిడే కోరికలతో కూర్చుంటే ఆవిడ మన కోరికలు ఎక్కడ తీర్చగలదు? అది ఆలోచించవచ్చు ఇక్కడ. ఇంకొకటి నిష్కామ అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే మన కోరికలు అన్నీ తీరుతాయో అప్పుడు అప్పుడు ఇంకా చెప్పాలంటే మన జీవితాంతం కూర్చుని జీవితం మొత్తం ఇంకా నిత్య యవ్వనంలోనే ఉండి మొత్తం ఇంకా మనకు సిరి సంపదలు అన్నీ ఉంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనే కోరికతోనే ఉంటాం. ఆ కోరికని తీ ఆ, ఎవరు తీయగలరు? ఆ కోరికని ఎవరు తొలగించగలరు మనలోంచి? ఒకరికి ఈ కోరిక లేదు అన్నప్పుడే ఆవిడ ఇంకొకరి దగ్గర కూడా కోరిక లేదు అనే తత్వంలోకి తీసుకెళ్ళగలరు. కాబట్టి ఆవిడ నిష్కామ. ఆవిడ కోరికలు లేవు కాబట్టి మనలో ఆ కోరిక ఆ ఆ, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి అనే దాన్ని నశింప చేయగలే శక్తి ఆవిడ అని చెప్పి నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఆవిడని ఉపాసిస్తే మనకి కోరికలు లేకుండా చేస్తుంది. అంటే ఇంకొక కోరిక కోరము, ఉన్న దాంతో సంతృప్తి పడతాం, దాంతో ఆగిపోతాం. ఈ నిష్కామ. ఈ కోరిక అంటే ఏమీ లేదు, కర్మని మళ్ళీ పెంచుకోవడం. ఈ నిష్కామ ఈ కోరికలు ఆపుకోవడంతో మన కర్మని అక్కడితో ఆపుకుంటాం. నిరుపప్లవ. నిరుపప్లవ అంటే మనకి ఏ విధమైన ఎఫెక్షన్స్ లేనిది. అంటే వీడు నా భక్తుడు, వాడు నా భక్తుడు కాదు అని అనుకుందాం ప్రస్తుతం. వీడు నా భక్తుడు, వాడు నా భక్తుడు కాదు అనే ఎఫెక్షన్ లేనిది తల్లి ఆవిడ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ ఏ రకమైన ఎఫెక్షన్స్ లేవంట ఆవిడకి. ఇప్పుడు నేను భక్తుడిని, ఆవిడ భక్తుడు కాదు అని చూడదు అక్కడ ఆవిడ. వీడు నన్ను ఉపాసించి నన్నే దేవుడు నన్నే అల్టిమేట్ కింద తలించుకుని జీవితం మొత్తం నన్నే చూసుకున్నాడు. ఇంకొకరు ఉన్నారు, మొత్తం జీవితం మొత్తం కాకపోయినా ఆ ఒక వయసు కొంచెం ఒక వయసు నుంచి వచ్చాక నన్ను పూజించడం మొదలు పెట్టాడు. ఇంకొకరు ఉన్నారు, అసలు నన్ను పూజించలేదు, కానీ వాడి యొక్క కర్మ నన్ను పూజించకపోయినా ఆ, దేవుడు అంటే నమ్మాడు. ఆ, అన్ని దాన ధర్మాలు అన్ని హోమాలు అన్ని చేశాడు, కానీ నన్ను నమ్మలేదు. మూడు రకాల 3 కేసెస్ తీసుకుందాం. ఇప్పుడు రోజు నన్నే నమ్మిన వాడు చేసిన పుణ్యం ఒకటే. ఒక వయసు నుంచి ఇంక మొత్తం నేనే అనుకుని రాత్రి పొగలు మొత్తం పడుకునేటప్పుడు అన్ని చేసిన వాడు పుణ్యం ఒకటే. నన్ను నమ్మకపోయినా చేసిన పుణ్యకార్యాలు వల్ల వచ్చిన పుణ్యము ఒకటే. కొన్ని పుణ్యం కాకపోతే భక్తి అనుకుంది. ఈ 3 రకాల భక్తులు ఉన్నది ఒకటే. కాబట్టి ఆవిడ ఎవరి వైపు ఎఫెక్షన్ చూపగలదు? రోజు నన్నే పూజ చేశాడు కాబట్టి నన్నే పట్టుకుంటాను, వాడినే పట్టుకుని కూర్చుంటాను అని చెప్పలేము. వాడు రోజు నన్ను పూజ చేయకపోయినా నాకు ఒక వయసు వచ్చాక నన్నే పట్టుకుని కూర్చున్నాడు వాడు. ఇంకా వయసులో అన్ని వదిలేసి నన్నే పట్టుకుని కూర్చుని నా జపమే చేశాడు మొత్తం. వాడిని పట్టుకోనా. నన్ను నమ్మలేదు, కానీ వాడు చేసిన పుణ్యకార్యాలు అన్ని చాలా ఎక్కువ. వాడిని పట్టుకోనా. ఈ రకమైన ఎఫెక్షన్ లేదు. ఆవిడ మనం చేసిన భక్తి, మనం చేసిన పుణ్యం ప్రకారం మనకి వశమయ్యి
మన భక్తికి వశం అవుతుంది ఆవిడ. ఇంకొక ఏ ఎఫెక్షన్ కి వశం అవుతుంది. ఇంకా ఇంకా చెప్పాలంటే ఎఫెక్షన్ ఉండాలంటే ఆవిడ కలిగిన వాళ్ళు అని చెప్పి ఉండాలి. ఇప్పుడు మనం అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆవిడ, అల్టిమేట్ ఆవిడ అంటుంటే ఇంకా ఆవిడకి కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆవిడ ఒక్కదే ఉన్నది, అల్టిమేట్ ఆవిడే, ఎవరు లేరు అనుకుంటే ఆవిడ చెందిన వాళ్ళు ఎవరు ఉండరు, ఆవిడే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒక భక్తుడు ఉన్నాడంట. నేను ఆవిడ అనాథ, నేను అందరినీ, నాకు అందరూ ఉన్నారు, ఆవిడ అనాథ అని చెప్పి పూజించేవాడంట ఒక భక్తుడు. అలాగా ఆవిడకి ఇంకెవరూ లేరు, ఆవిడే అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఆవిడే అల్టిమేట్, ఇంకెవరూ లేరు, ద్వైతం లేదు. కాబట్టి ఆవిడకి చెందిన వాళ్ళు కూడా ఎవరు లేరు, కాబట్టి ఎఫెక్షన్స్ లేదు. ఇంకొకటి ఇందాక మనం చెప్పుకున్న కేసెస్ లాగా ఒకడు రోజు నేను పూజించాడని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోదు ఆవిడ. నీకు వచ్చే మనకున్న కర్మ కరిగిపోయిన వెంటనే ఆవిడ వెళ్ళి ఆవిడ మనని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. మన కర్మ కలిగేంత వరకు, కరిగాక ఆవిడలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ సార్, ఇది అర్థమైందా సార్? లాస్ట్ది నిరుపప్లవ. నిరుపప్లవ అంటే నో బౌండరీస్. ఆమె ఇక్కడ ఉంది, అక్కడ లేదు, వీరి కోసం ఉంది, వారి కోసం లేరు అనేది లేదా. ఆమె యొక్క మొత్తం ఈ నాకారంతో ఈ 15-16 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆమెకి లేని తత్వాల గురించి చెప్తున్నాయి. నిర్గుణాకారాలు, ఎటువంటి కోపతాపాలు, గుణాలు ఏమి, మంచి గుణం, చెడు గుణం, ఇవన్నీ ఏమి ఉండవు. నిర్వికారాలు, ఎటువంటి వికారాలు, ఏది చూసినా ఆమెకేం వికారం రాదు. అట్లాగే నిష్కళ. నిష్కళ అంటే డివిజన్స్, భాగాలు. అంటే మీరు చెప్పింది ఈ భాగం ఇది, ఈ భాగం ఇది, ఇందులో ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ, ఏమీ లేవు, అంతా ఆమె ఓపెన్. ఇది అట్లా అనమాట. ప్రతిదీ కూడాను వికారాలు లేకుండా, లేకపోతే ఒక ఆకారం అనేది ఆమెకి ఈ ఆకారం అనేది చెప్పడానికి లేదు. నిర్వికారం. ఆమెకి ఆకారం నిర్లేప అంటే కర్మబంధాలు అవన్నీ ఆమెకు అంటావు. అన్నీ కూడా ఆమెకి ఈ గుణాలన్నీ ఈ మనకి సామాన్యంగా మానవులకు ఉండే గుణాలు ఇవన్నీ. కోరికలు, కోపతాపాలు, భావోద్వేగాలు, తర్వాత ఈ బంధాలు, ఈ విన్నవాడు కాదు, ఇట్లా మనకి ఒక లెవెల్ వరకు వెళ్ళగలం, హద్దు వరకు, తర్వాత ఇంక వెళ్ళలేము. లేదా హద్దు నుంచి ఇంకొంచెం ప్రయత్నించి ఇంకొంచెం 80%, 90%, 100%, ఇంకంతకంటే వెళ్ళలేము. ఇదివరకు ఏమైనా వాళ్ళం స్కై ఈజ్ ది లిమిట్ అనేవాడు. ప్రధానికి ఆకాశం అని హద్దు, అంతకంటే హద్దు లేదు అండి. ఇప్పుడు ఏంటి, నో, దేర్ ఈజ్ బియాండ్ ఆల్సో, ఆకాశం తర్వాత కూడా ఉంది అని చెప్పి మనం హద్దులు మనకి, ఆమె పూర్తి విశ్వం. భువన భాండాలు 14 అన్నీ ఆమె, ఇంకా ఆమె హద్దులే ఉంటాయి. అట్లా ప్రతి దాంట్లో కూడా అనమాట మనకి మానవులకి మనకి ఇవన్నీ అజ్ఞానాలు, లేకపోతే ఈ అర్షడ్ వర్గాలు, కోపతాపాలు, లాభ నష్టాలు, వ్యాపార సంబంధాలు, భావ సంబంధాలు, ఇవన్నీ మనకుంటాయి. ఆమెకి ఇవేవి ఉండవు. అది ఆమెకి ఈ గుణాలన్నింటినీ ఆమె వీటన్నిటికీ పైన ఉన్నారు ఆ తల్లి అని చెప్పుకోవడానికి అనమాట. అందుకని ఇప్పుడు ఇట్లాగే ఆ నిరుపప్లవం అంటే హద్దులు లేదా ఉంటాయి ఆమెకు, అన్నీ ఆమె అన్నీ అయినప్పుడు ఇక హద్దే ఉంది కాదు, అట్లా అది చెప్పుకుంటాను అనమాట. అది అంతకంటే ఏం లేదు. ఓకేనా? వాయిస్లోగా వస్తుందా? అది మార్చు. అందుకని నిరుపప్లవం అంటే హద్దులు లేనిది అని చెప్పి, ఆమెకి అన్ని నో బౌండరీస్. ఆమె టోటల్ విశ్వం, ఆమె విశ్వం అయినప్పుడు ఇంకా తర్వాత ఇంకేం ఉంది అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ ఉంటే ఏమవుతుంది నాకు, ఈ లైట్ తర్వాత నాకు చీకటి ఉంది. ఈ లైట్ పడినంత మేర దాటితే చీకటి ఉంటుంది. ఈ లైట్ కొన్ని హద్దు ఎంతవరకు అంటే ఆ చీకటి ఉన్నంత వరకు. మళ్ళీ ఇంకొంచెం లైట్ ఎక్కువ వేస్తేనే, అక్కడ లైట్ వేస్తే మళ్ళీ ఆ చీకటి ఇంకొంచెం అవతలకి వెళ్ళిపోతుంది. ఇట్లా మనకి ప్రతి చోట హద్దులు ఉన్నాయి మనకి. ఆమెగా ఏమి ఉండవు. ఆమె సూర్యచంద్రులు ఆమె, మొత్తం పగలు రాత్రి ఆమె, పూర్తి గాలి వాన, మొత్తం ఈ ప్రకృతి పంచతత్వాలు ఆమె, అన్నీ ఆమె. అది అందుకని ఇవన్నీ ఆమెకేం ఉండవు అనమాట. ఇట్లా మనకు హద్దులు ఉండవు, గుణగణాలు ఉండవు, మంచి చెడులు ఉండవు, భవబంధాలు ఉండవు. ఇవన్నీ ఆమెకి అంటే ఇవన్నీ ఉండవు అంటే ఇవన్నీ లేని తత్వం గురించి చెప్తున్నారు. ఓకే, ఇంకెవరికైనా కంట్రిబ్యూషన్? జ్యోతి.
లలిత, సుకన్య, భవానీ గారు ఫుల్ ప్లెజ్డ్ గా మీరే వివరించారు కదా సార్, అది సరిపోతుంది అలా. సరిపోతుందా? ఓకే. జయ శ్రీమన్నారాయణ. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త. నిత్యముక్త అంటే ఏంటంటే మన ఆత్మ ముక్తి అంటే ఏంటంటే ముందు ఆత్మ ఫ్రీ అవడం. ఆత్మ ఎప్పుడు మనకి ఎప్పుడు 3 శరీరాలు ఉన్నాయనుకున్నాం. ఆ 3 శరీరాలు వదిలేస్తే ఆత్మ ఫ్రీ అవుతుంది. బాహ్య శరీరం, లోపలుండే సూక్ష్మ శరీరం, దాని లోపలుండే ఆత్మ. ఈ 2 వదిలేసినప్పుడే ఆత్మ ఫ్రీ అవుతుంది. ఇది అస్తమానం వదిలేస్తూనే ఉంటుంది, కానీ లోపల ఉన్నది మాత్రం కర్మ పోయినప్పుడు మాత్రమే వదులుతూ ఉంటుంది. ఆ అప్పుడు ఆ మనకి వచ్చేది అప్పుడు వచ్చేది మనది ఆ ముక్తి అనొచ్చు. అలాగా ఆవిడ నిత్యముక్త, ఎప్పుడూ ఫ్రీగా ఉంటుంది. మనకు ముక్తి అంటే మన ఆత్మ ఫ్రీ అవడం. ఆత్మే ఆవిడ అనుకున్నాం అంటే నిత్యముక్త, ఎప్పుడూ ఫ్రీ, కంప్లీట్లీ. ఎప్పుడైనా ఆవిడ ఫ్రీ అని చెప్పి చూసుకోవడం. నిర్వికార, ఒక చేంజ్ కి తోడ్పడ ఒక తను ఏ విధమైన చేంజెస్ కి వెళ్ళదు. అంటే ఇప్పుడు మనకి ఒక ఆకారం ఉంది, ఆ ఆకారంలో మళ్ళీ ఇవాళ ఉన్నట్టు రేపు ఆ ఆకారంలోనే ఉండం మనం. కొంచెం పెరుగుతాం, లేకపోతే కొంచెం తగ్గుతాం, కొంచెం వంగుతాం, లేకపోతే కాలు కుంటుతాం. ఇలాగా మనం ఒక ఆకారంలో కంప్లీట్ గా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు లేవు. ఇప్పుడు ఆకారం మారుతూ ఉంటుంది. అలాగా తను ఏ విధమైన చేంజ్ కి సంబంధించిన చేంజ్ ఉండదు తనలో, ఆవిడలో. అలాగా నిర్వికార, ఏ విధమైన ఆకారం లేకపోతే దానికి సంబంధించిన చేంజెస్ లేనిది ఆవిడ అని చెప్పి. నిర్వికార అంటే వికారాలు. నిర్వికార అంటే మనకి రకరకాల వికారాలు ఉంటాయి మనుషులకి. కోపం కూడా కొన్ని నచ్చుతాయి, నచ్చవు. లేకపోతే కొన్ని మనకి ఇష్టపడతాయి, ఇష్టపడవు. లేకపోతే మనం కొన్నిటిని అసహించుకుంటాము. అంటే మనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ వికారాలు మనకి. ఆవిడికి ఏమి ఉండవు, ఎటువంటి అంటే ఆమెకి ఏమీ ఉండవు. సింపుల్ ఒక మాటలో చెప్పాలండి. ఇవన్నీ ఎందుకు విడివిడిగా చెప్తున్నారు అంటే మనకు అర్థం కావటం కోసం, మనకి తెలియటం కోసం. సార్, ఇక్కడ వికారాన్ని అర్థం ఎందుకు తీసుకోలేదంటే నెక్స్ట్ 46వ శ్లోకం దగ్గర నుంచి వచ్చేయన్ని ఆ వికారానికి సంబంధించిన నామాలు ఉన్నాయి. ఓకే. అందుకని ఇక్కడ చేంజ్ అనే దాని గురించి తీసుకున్నాం, మార్పు గురించి. ఎటువంటి మార్పులకి ఆమె లోను కాదు, ఎటువంటి మార్పులకి ఆమె లోను కారు. నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ చేంజ్. అది ఓకే. నిష్ప్రపంచ, హూ ఇస్ నాట్ బిలాంగ్ టు ది స్పియర్ ఆఫ్ మల్టివర్సిటీ. ఆవిడ ఈ బ్రహ్మాండాలు అన్నట్లకి సంబంధించిన తల్లి కాదు ఆవిడ అని చెప్పి చెప్తున్నారు. ఈ బ్రహ్మాండాలు అన్నట్లకి మూలశక్తి ఆవిడ. ఆవిడని ఆధారం చేసుకుని బ్రహ్మాండాలన్నీ తిరుగుతున్నాయి, లేకపోతే ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆవిడ ఈ బ్రహ్మాండం మొత్తం ఆవిడే అనుకుంటే ఆవిడ ఈ బ్రహ్మాండానికి సంబంధించిన ఆవిడ కాదు కదా. ఈ బ్రహ్మాండమే ఆవిడ. ఆవిడ దీనికి సంబంధించింది కాదు, ఇది ఆవిడకి సంబంధించింది. కాబట్టి నిష్ప్రపంచ అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన తల్లి కాదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏ ప్రపంచంతోనూ ఆవిడకి ముడిపడి ఉండదు. ఏ ప్రపంచంతోనూ ఆవిడ ముడిపడి ఉండదు. అన్నీ ఆవిడవే. ఇది ఉంది, అది లేదు. ఈ మనం అంటే మనం ఈ ప్రపంచంలోనే ఉంటూ కూడా ఈ ప్రపంచ జ్ఞానం అంటే దాంట్లో జరిగేవి, కనపడేవి, వీటన్నిటికీ కూడా మనం స్పందించకుండా ఉంటాం. ఈ ప్రపంచంలోనే ఉంటాము, అన్నీ చూస్తుంటాము, అన్నీ చేస్తుంటాము. మన నిత్యకర్మలన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కానీ మానసికంగా మనకి దేనికి కూడా మనం స్పందించం. అయ్యో అలాగా, లేకపోతే ఓ బాగుంది, ఇవన్నీ మనకి ఆ స్పందనలు ఉండవు అనమాట. నెక్స్ట్ ఈ ప్రపంచంతో ఉండి కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతాం. నిష్ప్రపంచం మనకు ఉన్నాయి కాబట్టి ఆవిడికి అన్నీ ఆవిడే. ఇంకా ఆవిడికి ప్రపంచం ఏముంది, ఆవిడకి ఏమి ఉండదు. దేంతో కూడా ఆవిడ ముడిపడి ఉండదు, విడిగానే ఉంటుంది ఆవిడకి. అది కానీ పర్వాలేదు, ఏం పర్వాలేదు. జస్ట్ గో హెడ్. నిరాశ్రయ,
ఆ, దేని మీద ఆధారపడి లేనిది, లేకపోతే ఏ ఉపాధి లేనిది అని చెప్పి అర్థం. ఉపాధి అంటే ఇప్పుడు ఒక ఆ, మనం ఆ, మనం బతుకుతున్నాము అంటే గాలి అనే ఉపాధి ఉండాలి, తిండి అనే ఉపాధి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మన టెక్నికల్ లైఫ్ లో వస్తే ఫోన్ అని ఇవన్నీ అన్నిటికీ అలవాటు పడ్డాం కాబట్టి ఇవన్నీ ఉపాధులు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం జీవించగలం. ఆవిడ ఒక ఆకారం లేదు, ఒకటి ఏమీ లేదు ఆవిడకి. ఆవిడకి ఆవిడకి ఇవన్నీ ఈ ఉపాధులు ఎన్ని ఏమైనా ఉంటాయా? ఒక ఆకారం లేని తల్లికి ఒక గుణం లేదు, ఒకటి ఏమీ లేవు ఆవిడకి. అన్నిటికి లేని శుద్ధ జ్ఞాన స్వరూపం ఆవిడ అని అనుకుంటున్నాం. ఆ జ్ఞానానికి ఏ విధమైన ఉపాధి లేకపోయినా ఆ జ్ఞానం అలాగే ఉండగలదు. ఇప్పుడు ఆ జ్ఞానానికి ఒక ఉపాధి ఉపయోగిస్తే మనం ఇంకోటి తయారు చేసుకోగలం. ఉపాధి ఉపయోగించకపోతే ఆ జ్ఞానం అలాగే ఉంటుంది, మనమే నష్టపోతాం. అలాగా ఏ విధమైన ఉపాధి ఆవిడకి లేదు. మనం మనం ఈ ఉపాధి అంటూ ఇప్పుడు ఇంకేం తీసుకోవచ్చు అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి కూడా లేదు ఆవిడ. ఆవిడే నిరీశ్వర అని చెప్పి ఇంకో నామం వస్తుంది ఇక్కడ. ఈశ్వరులందరికీ ఈశ్వరుడు నీవు అని చెప్పి అర్థం అక్కడ, నిరీశ్వర అంటే. అలాగా అందరికీ హెడ్ ఆఫ్ అథారిటీ ఆవిడ అన్నప్పుడు ఆవిడ ఎవరి మీద డిపెండ్ అయ్యి లేదు కదా. అప్పుడు ఇంకా షీఈస్ ద అల్టిమేట్. ఇందాక నుంచి అల్టిమేట్ అల్టిమేట్ అనుకున్నప్పుడు ఆవిడ ఇంకెవరి మీద డిపెండ్ అయ్యి ఉండదు ఆవిడ ఇంకా. అదే నిరాశ్రయ. నిత్య శుద్ధ, ఎప్పుడు ప్యూర్, ఎంటైర్లీ ప్యూర్. ఇప్పుడు శుద్ధమైన స్వరూపంలో ఉండే తల్లి అని చెప్పి అర్థం. శుద్ధ అంటే ప్యూర్. మన జ్ఞానానికి అశుద్ధం శుద్ధం అని ఉండదు. ఎప్పుడు శుద్ధ జ్ఞాన స్వరూపంలోనే ఉంటుంది మన జ్ఞానం కాబట్టి. మనది కాదు, ఆవిడ జ్ఞానం కాబట్టి ఆవిడ జ్ఞానం స్వరూపం కాబట్టి ఆవిడ ఎప్పుడు శుద్ధంగా సాత్వికంగా ఉండే తల్లి కాబట్టి నిత్య శుద్ధ, ఎప్పుడు శుద్ధంగా ఉండే తల్లి. మళ్ళాగా పొద్దున్నే స్నానం చేయటం, జపం చేసుకోవటం ఇవన్నీ ఉండవు. ఆ మనం పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని స్నానం చేస్తే శుద్ధి అయినట్టుగా ఫీల్ అవుతాం మనం. అంతే కదా. రాత్రి స్నానం చేస్తే పడుకున్నామని చెప్పి మళ్ళీ స్నానం చేస్తాం మనం. అది అవన్నీ ఆవిడకేం ఉండవు. ఎప్పుడు 24 గంటలు ఆవిడ శుద్ధంగానే ఉంటారు. నిత్య బుద్ధ, నిత్య బుద్ధ. నిత్య బుద్ధి అంటే జ్ఞానం. నిరంతర నిత్య బుద్ధ దగ్గర నిత్య బుద్ధ అంటే ఏ విధమైన కన్సిసివ్నెస్ ఎప్పుడు కన్సిసివ్నెస్ లో అవేక్ గా ఉండే తల్లి. అంటే ఇప్పుడు ఆ కన్సిసివ్నెస్ లో ఇప్పుడు కన్సిసివ్నెస్ లో ఉండే తల్లి ఆవిడ అని చెప్పి అర్థం. ఇక్కడ కన్సిసివ్నెస్ అంటే సార్ కన్సిసివ్నెస్ అంటే మీరు చెప్పొచ్చు కదా. యాడ్ చేయండి సార్, యాడ్ చేయండి. కన్సిసివ్నెస్ నిత్య బుద్ధి అంటే ఇక్కడ ఇచ్చింది జ్ఞానం. ఆవిడకి ఎప్పుడు జ్ఞాన స్వరూపురాలు అనమాట. కన్సిసివ్ అంటే ఏంటి? ఆయన మా స్పెల్లింగ్ చెప్పు చూస్తాను. CONSCIOUS. ఒక్క నిమిషం. నిత్య బుద్ధ అంటే ఎప్పుడు శుద్ధ జ్ఞాన స్వరూపంలో ఉండే తల్లి ఆవిడ అని చెప్పి. CON SCI SCI స్పృహ అని వచ్చింది సార్. కాన్షియస్లో ఉండే కాన్షియస్నెస్ స్పృహ అని వచ్చింది సార్. మీనింగ్ జై శ్రీరామ్. స్పెల్లింగ్ మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. కాన్షియస్నెస్, స్పృహ. అది స్పృహ మనం రోజు చెప్పుకుంటున్నాం కదా దీంట్లో. అంటే ఆ జ్ఞానం అనే కాన్షియస్నెస్ లో ఉండే తల్లి ఆవిడ అని చెప్పి అర్థం. ఎప్పుడు స్పృహలోనే ఉంటారు. మనకి నిద్రపోవటం లేకపోతే స్పృహ లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం కూర్చొని కూడా అలా కళ్ళు ఎక్కడ పెట్టుంటాం, మనకేం జరుగుతుందో తెలియదు. అట్లాంటి స్పృహలు ఇవన్నీ మనకు ఉంటాయి. ఆవిడ ఎప్పుడు స్పృహ ఉంటుందంటే ఎప్పుడు జ్ఞానంలోనే ఉంటారు. ఆ తెలివితో ఉంటారు ఎప్పుడు. జ్ఞానం అంటే కాన్షియస్నెస్ అంటే తెలివితో ఉంటాం. ఏ క్షణం కూడా ఒక క్షణం వంతు కూడా ఆవిడ ఎక్కడ నిద్రపోవటమో మర్చిపోవటమో లేకపోతే వదిలేయటం అని ఉండదు. ఎప్పుడు ఎరుకతో ఉండడం అని అంటారు. ఎరుకుతో అంటే తెలివితో ఉంటాం అంతే. జ్ఞానంతో ఎరుకతో ఎప్పుడు ఉండడం, అవేర్నెస్. ఎప్పుడు మనము అంటే ఒక్కొక్కసారి మనము రెస్ట్ తీసుకుంటాము అట్లంతా ఉంటది కదా. నిత్య బుద్ధ అంటే అదే అవేర్నెస్. ఎప్పుడు కూడా ఆవిడ టోటల్ అవేర్నెస్ లో ఉంటారు అనమాట.
నిరవధ్య అంటే అవధ్య అంటే లోపము అనే అవధ్య అంటారు. నిరవధ్య అంటే ఏ రకమైన లోపము లేని తల్లి ఆవిడ అని చెప్పి అర్థం. నిరవధ్యాంగి నిరవధ్యాంగి అనే నామం, నిరవధ్య ఈ రెండు నామాలు ఒకటే. ఏ విధమైన లోపము లేని తల్లి అంటే ఆ జ్ఞానానికి ఏ విధమైన లోపము లేదు. నిరంతర ఎప్పుడు ఉండే తల్లి ఆవిడ. ఏ మనం గతం బిఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నామో లేవో తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఉన్నా మనం ఇక్కడ ఆలోచిస్తున్నామో లేదో తెలియదు. ఆఫ్టర్ డెత్ ఉండము. ఇలాగా ఈ 3 కాలాల్లో మనం ఉంటామో ఉండమో తెలియదు. కానీ ఆవిడ మనం ఇప్పుడున్న 3 కాలాల్లో ఉండకపోయినా మనం ఆవిడ మాత్రం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆవిడ నిరంతర ఎప్పుడు ఉండే తల్లి. ఇంకొకటి ఎప్పుడు న్యాచురల్. ఆవిడ ఈ ఎప్పుడు న్యాచురల్ గా అంటే ఆవిడ జ్ఞానం న్యాచురల్, అన్ని న్యాచురల్ గా ఉండే తల్లి ఆవిడ అని చెప్పి తీసుకోవచ్చు. ఇంకొకటి నిరంతర అంటే